బ్రేకింగ్ న్యూస్ గుడివాడలో వైసీపీ నేతల సంచలన వీడియో ఒకటి బయటకు వచ్చింది. మైనార్టీ నేత సర్దార్ బేగ్ వీడియో ఇప్పుడు గుడివాడలో కలకలం రేపుతోంది. పోలింగ్ రోజు కొడాలి నాని డబ్బులు ఇస్తే చాలా మంది పంచకుండా వాటిని నొక్కేశారు అంటూ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. కష్టపడిన మాలాంటి వాళ్లకు కనీసం తిండి పెట్టలేదు, ఓటర్లకు డబ్బులు ఇవ్వమని వాళ్లను పిలిపించండి, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయండి అంటూ వీడియోను రిలీజ్ చేశారు. సింగపూర్, మలేషియా పారిపోయేందుకు రెడీగా ఉన్నారు, మాట వినని వారిపై కుక్కలను వదిలేయండి అంటూ వైసీపీ నేత ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఒకసారి ఆయన రిలీజ్ చేసిన వీడియో ఏంటి, ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. మొన్న 13వ తారీఖు నాడు జరిగిన ఎలక్షన్లో కొడాలి నాని గారు ఓటర్లకు ఇవ్వాల్సిన డబ్బుని వార్డుకి తీసుకొచ్చిన పెద్ద మనుషులు, వార్డుకి ఇద్దరు కాడికి డబ్బులు పంచుతాకు వచ్చిన వాళ్ళు, వీళ్ళకి డబ్బులు ఎవరెవరైతే తీసుకొచ్చి వాళ్ళు ఎన్ని లక్షలు కావాలి ఎన్ని లక్షలు తీసుకొచ్చే మనిషి, వార్డులో ఉన్నవాళ్ళు కొడాలి నాని గారు డబ్బులు ఎవరెవరైతే ఇచ్చారో చిన్ని గారు ఆ కొడుకులందరినీ కళ్యాణ మండపంలో పిలిచి కూర్చోపెట్టి నిజం చెప్పుతే వదిలేసి డబ్బులు వసూలు చేయండి, లేదా మీ దగ్గర ఉన్న కుక్కలు ఎన్ని ఉన్నాయి అన్ని కుక్కలను వదిలేయండి నా కొడుకుల్ని. కొడాలి నానికి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళల్లో 12వ వార్డు, 10వ వార్డు, 11వ వార్డులో మిగతా వార్డుల గురించి మనకు అనవసరం. ఈ వార్డుల్లో ఉన్న వాళ్ళు అతి ఘోరంగా డబ్బులు నొక్కేశారు. 24 సంవత్సరాలు 22 సంవత్సరాల నుంచి కష్టపడి ప్రతి వెనకాలండి ఉన్నవాళ్ళు చూస్తుండగానే ఇన్ని డబ్బులు దొబ్బేశారంటే దగ్గర 8 కోట్లు దొబ్బేశారు. చిన్న వీళ్ళకి మాత్రం మీరు ఎంత తొందరగా పిలిచి మీరు డబ్బులు వసూలు చేస్తే చేయండి, లేకపోతే ఒకడేమో గోవా వెళ్తా సిద్ధంగా ఉన్నాడు, ఒకడేమో సింగపూర్ వెళ్తా సిద్ధంగా ఉన్నాడు, ఒకడు మలేషియా వెళ్తా సిద్ధంగా ఉన్నాడు. ఏంటి వీళ్ళు కొడాలి నాని గారి దగ్గర చేసిన డబ్బులతో ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి మీరు వీళ్ళందరినీ పిలిపించి అర్జెంటుగా డబ్బులు వసూలు చేయండి. పనికిరాని నా కొడుకు దగ్గర కూడా 50,000 కట్ట కనపడుతుంది ఇవాళ. కనీసం మా కుర్రోళ్ళు ఎంతమంది కష్టపడ్డాం, తిన్నారా లేదని అడిగినోడు లేడు, కనీసం బేటాలు ఇచ్చినోడు లేడు, కనీసం ఆ రోజు డబ్బులు పంచేటప్పుడు కనీసం ఇదిగో ఈ 2,000 ఉంచుకోండి, ఇదిగో ఖాజా, ఇదిగో గాంధీ, ఇదిగో దాదా, ఇదిగో మున్నా అని చెప్పి ఇచ్చినోడు లేరు. కనీసం మాకు కొడాలి నాని గారి అభిమానం మీద మీ మీద ఉన్న అభిమానం మీద వైఎస్ఆర్ పార్టీ మీద ఉన్న అభిమానంతో మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పనిచేసాం, ₹1 ఎవరిని అడగల. దయచేసి మీరు మాత్రం ఎవరైతే డబ్బులు నొక్కేశారో మీ దగ్గర ఈ వాళ్ళని మాత్రం మీరు దయచేసి వదలొద్దు. నేను చెప్తున్నా ప్రమాణం పూర్తిగా నా పిల్లల సాక్షిగా, మాకు అటువంటి పాపం పుణ్యం తెలియదు. కొడాలి నానికి ఇంత నమ్మక ద్రోహం చేసి ఇంత నమ్మకంగా కొడాలి నాని డబ్బులే తెచ్చారంటే వీళ్ళు గుండె చెరువా, మీరు వదలొద్దు. చిన్న మీకు దయచేసి 2 చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నా, వీళ్ళని మాత్రం దయచేసి వదలొద్దు. గుడివాడలో ఇప్పుడు మీరు చూసిన సర్దార్ బేగ్ వీడియో కలకలం రేపుతోంది. ఎన్నికల రోజు ఓటర్లకు డబ్బులు పంచడానికి ఇచ్చిన డబ్బుని 10, 11, 12, 13 వార్డుల్లో డబ్బులు పంచడానికి వచ్చిన వాళ్ళు నొక్కేశారు. సుమారు 7-8 కోట్ల రూపాయలు వాళ్ళు నొక్కేశారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర కట్టలుగా డబ్బు కనిపిస్తోంది. గోవా వెళ్ళటానికి, ఇతర చోట్లకు వెళ్ళటానికి, ఎంజాయ్ చేయడానికి వాళ్ళు రెడీ అయి ఉన్నారు. వాళ్ళ కళ్యాణ మండపానికి పిలిచి వాళ్ళ మీద కుక్కలు వదిలేయండి అంటూ సర్దార్ బేగ్ ఒక వీడియో చేయడం ఇప్పుడు గుడివాడలో సంచలనం రేపుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, అసలు ఎవరు సర్దార్ బేగ్, ఎందుకు ఈ వీడియో చేశారు? కొడాలి నాని డబ్బులు పంచారు, కానీ ఆ డబ్బులు ఓటర్లకు అందకుండా మధ్యలో ఉన్న వాళ్ళు నొక్కేశారు అంటూ కొడాలి నానిని ఇరకాటంలో పెట్టే విధంగా ఈ వీడియో చేశారు. అసలు ఏం జరిగింది అక్కడ ఎన్నికల రోజు? ఈ వీడియోపై కొడాలి నాని వర్గానికి సంబంధించిన వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అవుతున్నారా? కొడాలి నాని వర్గం అయితే ఇప్పుడు వరకైతే దీనిపైన ఏం స్పందించలేదు. కానీ మైనార్టీ నేత, గుడివాడ స్థానిక ఉన్నటువంటి మైనార్టీ నేత సర్దార్ బేగ్ రిలీజ్ చేసిన ఆడియో మాత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారుతుంది. గుడివాడ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కొడాలి నాని ప్రజల మద్దతుతో గెలుస్తున్నారు, కానీ డబ్బులు పంచి గెలుస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆయన మీద విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయి. దానికి సాక్ష్యం నిన్న రిలీజ్ అయిన ఈ వీడియోని చాలా మంది టీడీపీ నేతలు వాళ్ళంతా కూడా మండిపడుతున్నారు. దగ్గర చాలా మంది ఉంటారు, కొంతమంది వర్గాలుగా ఉంటారు, వాళ్ళంతా కూడా ఇప్పుడు అంటే డబ్బులు పంపిణీకి సంబంధించి ఎలక్షన్ ముందు సరిగా మాకు రాజేష్ ఇక్కడ సర్దార్ బేగ్ ఆడియోలో ఒకటి కొడాలి నాని ఇరకాటంలో పెట్టే విధంగా ఆ వీడియో చేశాడు. 2 కొడాలి నానికి అభిమానంతో చెప్తున్నాను అని చెప్తూ కొడాలి నాని నిర్కాటంలో పెట్టే విధంగానే ఉంది. అంటే కొడాలి నాని ఆ రోజు విపరీతంగా డబ్బులు పంచారు, కానీ ఆ డబ్బులు ఓటర్లకు ఇవ్వకుండా వీళ్ళు నొక్కేశారు అంటూ వీడియో చేశాడు. సో ఇది కొడాలి నానిని కొంత ఇబ్బంది పెట్టే వీడియో అవుతుంది.
ఖచ్చితంగా కొడాలి నానికి ఇబ్బంది కలిగించే అంశం. రెండోది డబ్బులు పంపిణీ అనేది అఫీషియల్ గా పంపిణీ చేస్తున్నారని సర్దార్ బేగే వీడియో ద్వారా చెప్పడం ద్వారా పూర్తిగా అక్కడ డబ్బులు పంపిణీ చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది కొడాలి నానికి ఇబ్బంది కలిగించే అంశం. రెండోది ఈ ఆడియోలో ఆ వీడియోలో ఆయన తమ్ముడు కొడాలి చిన్నిని కూడా ప్రస్తావించారు. ఆ కొడాలి చిన్నికి కళ్యాణ మండపాన్ని పిలిపించి అందరితో మాట్లాడాలి, లేకపోతే పెంపుడు కుక్కలను వదలాలని కూడా చెప్పిన నేపథ్యంలో అక్కడ ఈ అంశం మీద ఇప్పుడు స్థానికంగా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. రెండోది ఖచ్చితంగా గుడివాడ నియోజకవర్గంలో రాష్ట్రం మొత్తం ఆసక్తిగా చూస్తున్న నియోజకవర్గం ఇప్పుడు కొడాలి నానికి సంబంధించిన అనుచరుడు మైనార్టీ నేత సర్దార్ బేగ్ రిలీజ్ చేసిన వీడియో పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. అంటే ఓటుకి ఎంత ఇచ్చారనేది తెలియదు కానీ డబ్బులు పంపిణీ మాత్రం బాగా జరిగింది. కానీ గుడివాడ టౌన్ లో మాత్రం కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి అప్పగించిన బాధ్యత, కొంతమంది డబ్బులు పంపిణీ చేసేదే వాళ్ళు డబ్బులు పంపిణీ చేయలేదు కాబట్టి ఈయన సర్దార్ బేగ్ బయటకు వచ్చి ఆరోపణలు చేస్తున్నారు. అయితే సర్దార్ బేగ్ చేసిన ఆరోపణలో వాస్తవం ఎంత ఉందనేది ఇప్పటివరకు వైసీపీ నేతలు స్పందించలేదు. ఆ వీడియో గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు కాబట్టి ఈ రోజు ఏమైనా మాట్లాడతారు చూడాల్సిన అవసరం ఉంది. చాలా మంది కొడాలి నానిని మోసం చేశారని ఆయనకి అనుకూలంగానే వీడియో రిలీజ్ చేసినప్పటికీ అది ఖచ్చితంగా కొడాలి నానికి వ్యతిరేకతగా మారే అవకాశం ఉంది. ఎన్నికల్లో కొడాలి నాని డబ్బులు ఇచ్చి గెలుస్తారని ఒక విమర్శల ఆరోపణ ఆయన మీద వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. రైట్ రాజేష్, గుడివాడలో వైసీపీ నేతలు విడుదల చేస్తున్న వీడియో సంచలనం రేపుతోంది. మైనార్టీ నేత సర్దార్ బేగ్ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు అది గుడివాడలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే పార్టీల మధ్య చిచ్చు రేపుతోంది. ఆంధ్రప్రదేశ్లోనే ఒక చర్చనీయాంశంగా మారింది. పోలింగ్ రోజు కొడాలి నాని డబ్బులు ఇస్తే చాలామంది పంచకుండా నొక్కేశారు అంటూ ఆ వీడియోలో చెప్పారు. కష్టపడిన మాలాంటి వాళ్లకు కనీసం తిండి పెట్టలేదు, ఓటర్లకు డబ్బులు ఇవ్వని వాళ్లను పిలిపించండి, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయండి, సింగపూర్ మలేషియా పారిపోయేందుకు రెడీగా ఉన్నారు, మాట వినని వాళ్ళపై కుక్కలను వదిలేయండి అంటూ సర్దార్ బేగ్ ఒక వీడియోను రిలీజ్ చేశారు. సుమారు 7-8 కోట్ల రూపాయలు ఓటర్లకు ఇవ్వమని కొడాలి నాని ఇస్తే వాటిని ఈ మధ్యవర్తులు పంచడానికి వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా 10, 11, 12, 13 వార్డుల్లో పంచడానికి వచ్చిన వాళ్లే నొక్కేశారు. సొంతానికి ఓటర్లకు ఇవ్వకుండా కళ్యాణ మండపానికి పిలిపించండి, కూర్చోబెట్టి మాట్లాడండి, ఇచ్చారో లేదో అడగండి, నిజం చెప్పకపోతే కుక్కలను వదిలేయండి అంటూ ఆ వీడియోలో సంచలన విషయాలు మాట్లాడారు. ఒకసారి సర్దార్ బేగ్ ఏం మాట్లాడారో మళ్ళీ చూద్దాం. మొన్న 13వ తారీఖు నాడు జరిగిన ఎలక్షన్లో కొడాలి నాని గారు ఓటర్లకు ఇవ్వాల్సిన డబ్బుని వార్డుకి తీసుకొచ్చిన పెద్ద మనుషులు, వార్డుకి 2 గాడికి డబ్బులు పంచుతాకు వచ్చిన వాళ్ళు, వీళ్ళకి డబ్బులు ఎవరెవరైతే తీసుకొచ్చి వాళ్ళు ఎన్ని లక్షలు కావాలి, ఎన్ని లక్షలు తీసుకొచ్చే మనిషి, వార్డులో ఉన్నవాళ్ళు కొడాలి నాని గారు డబ్బులు ఎవరెవరైతే ఇచ్చారో చిన్ని గారు ఆ కొడుకులందరినీ కళ్యాణ మండపంలో పిలిచి కూర్చోపెట్టి నిజం చెప్పుతే వదిలేసి డబ్బులు వసూలు చేయండి, లేదా మీ దగ్గర ఉన్న కుక్కలు ఎన్ని ఉన్నాయి అన్ని కుక్కలను వదిలేయండి నా కొడుకుల్ని. కొడాలి నానికి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళల్లో 12వ వార్డు, 10వ వార్డు, 11వ వార్డులో మిగతా వార్డుల గురించి మనకు అనవసరం. ఈ వార్డుల్లో ఉన్న వాళ్ళు అతి ఘోరంగా డబ్బులు నొక్కేశారు. 24 సంవత్సరాలు, 22 సంవత్సరాల నుంచి కష్టపడి ప్రతి వెనకాలండి ఉన్నవాళ్ళు చూస్తుండగానే ఇన్ని డబ్బులు దొబ్బేశారంటే దగ్గర 7-8 కోట్లు దొబ్బేశారు. చిన్న వీళ్ళకి మాత్రం మీరు ఎంత తొందరగా పిలిచి మీరు డబ్బులు వసూలు చేస్తే చేయండి, లేకపోతే ఒకడేమో గోవా వెళ్తా సిద్ధంగా ఉన్నాడు, ఒకడేమో సింగపూర్ వెళ్తా సిద్ధంగా ఉన్నాడు, ఒకడు మలేషియా వెళ్తా సిద్ధంగా ఉన్నాడు. ఏంటి వీళ్ళు కొడాలి నాని గారి దగ్గర చేసిన డబ్బులతో ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి మీరు వీళ్ళందరినీ పిలిపించి అర్జెంటుగా డబ్బులు వసూలు చేయండి. పనికిరాని నా కొడుకు దగ్గర కూడా 50,000 కట్ట కనపడుతుంది ఇవాళ. కనీసం మా కుర్రోళ్ళు ఎంతమంది కష్టపడ్డాం, తిన్నారా లేదని అడిగినోడు లేడు, కనీసం బేటాలు ఇచ్చినోడు లేడు, కనీసం ఆ రోజు డబ్బులు పంచేటప్పుడు కనీసం ఇదిగో ఈ 2,000 ఇచ్చుకోండి, ఇదిగో ఖాజా, ఇదిగో గాంధీ, ఇదిగో దాదా, ఇదిగో మున్నా అని చెప్పి ఇచ్చినోళ్ళు లేరు. కనీసం మాకి కొడాలి నాని గారి అభిమానం మీద, మీ మీద ఉన్న అభిమానం మీద, వైఎస్ఆర్ పార్టీ మీద ఉన్న అభిమానంతో మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పనిచేసాం. ₹1 ఎవరిని అడగల. దయచేసి మీరు మాత్రం ఎవరైతే డబ్బులు నొక్కేశారో మీ దగ్గర ఈ వాళ్ళని మాత్రం మీరు దయచేసి వదలొద్దు. నేను చెప్తున్న ప్రమాణం పూర్తిగా నా పిల్లల సాక్షిగా, మాకు అటువంటి పాపం పుణ్యం తెలియదు. కొడాలి నానికి ఇంత నమ్మక ద్రోహం చేసి ఇంత నమ్మకంగా కొడాలి నాని డబ్బులే చేశారంటే వీళ్ళు గుండె చెరువా. మీరు వదలొద్దు చిన్న, మీకు దయచేసి 2 చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నా, వీళ్ళని మాత్రం దయచేసి వదలొద్దు.